హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టయింది. 13 మందిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ వేల కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఈ ముఠా. ప్రస్తుతం సిఐడి చీఫ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ తెలంగాణ కొన్ని స్టేట్స్ అలౌ చేస్తున్నారు. వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు ఇది అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ చేశారు కాబట్టి దే వర్ రెడీ టు రెక్టిఫై దేర్ మిస్టేక్. దే రిలీజ్డ్ న్యూ వీడియోస్ టెలింగ్ సిటిజన్స్ నాట్ టు డూ బెట్టింగ్ ఇన్ తెలంగాణ. సో దేర్ఫోర్ దట్ ఛాన్స్ వాస్ గివెన్ టు దెమ్. They are liable, but to what extent will you go after influencers? That is the question. There are there are thousands of influencers. To what extent will you go after them for their acts? That is the question here. No, I think I will like to stop here only. As I said, an opportunity was given and they have answered, they have rectified that, and let us see now how many more people are. Not everybody listens to influence. Andaru influencer ante oka film kabatti 10 lakhs pettestara. Can you link up that linkage is not possible. లేదు ఆల్మోస్ట్ ఒక 21 మెంబర్స్ లేదు. మీకు డీటెయిల్స్ కావాలంటే మేము ఇస్తాం. విల్ గివ్ యు ద డీటెయిల్స్. సో ఈ 25 మెంబర్స్ మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. 100% దాంట్లో డౌట్ లేదు. అండ్ 25 మెంబర్స్ లో 21 ఇప్పుడు వరకు చేశారు. మిగతా 4 చేయకపోతే దే విల్ బి అరెస్టెడ్. ఎస్, అది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు వీళ్ళకి అరెస్ట్ చేయడం ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది ఈ రోజు. Now investigation will now take time for the next 3-4 months where we will understand the network better. His role was in operating mule accounts, right? Mule accounts ante mule accounts ni on hire తీసుకుంటారు కదా. So his role was to get mule accounts. Exactly how many people, that information is not there. Secondly ఏంటంటే వాళ్ళు బెట్టింగ్ లో అమౌంట్ పెట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ చనిపోయారు, లేకపోతే వేరే కారణం